హాయ్, వెల్కమ్ టు శివగంగా టారో అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర బోలో శివశంకర అండి. ఓకే, మనము ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఉన్న రహస్యాలు అండ్ ఆలోచనలు ఏంటి చూద్దామా. మరి మీ పర్సన్కి మీ మీద ఉన్న రహస్యాలు ఆలోచనలు ఏంటి చూద్దామా. మరి మీ పార్ట్నర్కి, ఓకేనా, పర్సన్ అన్నా మీ పార్ట్నర్ అన్నా మీ ఫ్యామిలీ అన్నా ఫ్రెండ్స్ అన్నా ఎవరైనా అందరూ ఒకటే, ఓకేనా. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి, చూడండి. అయ్యో మిస్ అవుతున్నాయి, అయిపోయింది, సారీ. ఓకేనండి, హలో అండి. మీ అందరికీ చెప్తున్నాను, మీకు కొంచెం 30 or 40% ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయినా కానీ ఇది మీదే అని అనుకోవచ్చు అండి. మీరు చూడవచ్చు, ఈ రీడింగ్ మీదే అని, కనెక్ట్ అయిన వీడియో ఇది మీదే అని మీరు అనుకోవచ్చు, చూడవచ్చు అండి. ఓకేనండి, 30 or 40% మీరు సిప్స్కి కనీసం కట్ చేయకుండా, ఎక్కడ కూడా కట్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తేనే అసలు నేనేం చెప్తున్నాను, నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్, మీరు ఎలా ఉన్నా పర్వాలేదండి. నా వీడియో వచ్చేసి మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు కామెంట్ ద్వారా మీరు తెలపండి. దాని ద్వారా నేను ఒకవేళ నేను సరిగ్గా చేయకపోయినా కానీ చేస్తాను, ఎందుకంటే నేను కొత్తగా చేస్తున్నాను కదండి, అది మీ అందరికి తెలుసు. చూసే యూఎస్కి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి, ఆ శివయ్య ఆశీస్సులతో అందరూ చల్లగా బాగుండాలని కోరుకుంటుందండి ఈ స్నేహ పటేల్. ఓకే, నేను ఇప్పుడు కార్డ్స్ షఫల్ చేశానండి, ఓకేనా అండి. ఎక్కువ సోది పెడుతున్నానని మాత్రం అనుకోవద్దండి, ఎందుకంటే ఇలా మంగళవారం అండి, ఓకేనా. ఈరోజు నేను ఫైనల్గా ఒకటి చిన్న చేస్తానండి, చిన్నది ఒకటి చేస్తానండి, చూడండి. అది ఏది అంటే సస్పెన్స్, ఓకేనా అండి. లాస్ట్లో చేస్తాను, లాస్ట్లో చేస్తానా మధ్యలో చేస్తానా ఎప్పుడు చేస్తానా తెలీదు. అది మీకు తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా వీడియో కంప్లీట్గా చూడాల్సిందే, ఓకేనా అండి. చూసి కామెంట్ రూపంలో కామెంట్ ద్వారా పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అందరూ కొంచెం నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. ఓకే అండి, కార్డ్స్ షఫల్ చేశాను, చూడండి. ఓకే, ఓకే అండి. ఓకే, వెళ్దామా మరి మనం కార్డ్స్. ఓకే, నేను కార్డ్స్ తీస్తున్నానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలండి, యూనివర్స్ని నేను కోరుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకేనా అండి, నేను కార్డ్స్ ఇస్తున్నానండి. 1 బాటమ్ ఆఫ్ ద డెక్ తీస్తానండి ఇప్పుడు. ఓకే అండి, ఈరోజు 6 తీసానండి, మళ్ళీ కూడా తీస్తాను. 6 తీసానని మాత్రం అనుకోవద్దు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చూస్తాను. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ అండి. ఓకే, చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. ఓకే అండి, చూస్తున్నారా అందరూ. మీ అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా ఏమంటారు, మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకనంటే నేను చేసిన ఈ 4-5 డేస్లోనే నా వీడియోని కొంచెం మీరు చూస్తూ కామెంట్ ద్వారా, లైక్ ద్వారా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నేను దానికి చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నానండి. మీరు ఇచ్చే ఆ లైక్స్, చూసే యూఎస్ టైమింగ్స్, వాచింగ్ టైమ్స్, అదంటే నాకు చాలా 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 ఐఎమ్ వెరీ లక్కీ సో మచ్. నా యూఎస్ అందరికీ ఐఎమ్ లక్కీ అండి. యూఎస్ అందరికీ బాగుండాలి అని మా శివయ్యను నేను రోజు ప్రార్థిస్తుంటాను, కోరుకుంటున్నాను. ఓకేనా అండి.
చూస్తున్నాను మీరు. ఓకే అండి. నైన్ స్టోర్స్ చూడండి, నేను చెప్పాను కదండి, మీ పార్ట్నర్ మీద ఉన్న మీ రహస్యాలు ఏంటి అంటే తెలుసుకుందామా, వారి ఆలోచనలు ఏంటి అని. ఓకే అండి, చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఆమె లేదంటే అతను కావచ్చండి, ఆమె కావచ్చు అతను కావచ్చండి. కార్డ్ చూడండి. ఓకే, ఆమె కావచ్చు అతను కావచ్చండి. ఇంకా అంటే కూర్చుందండి, ఒక కత్తి పట్టుకొని ఒక యువరాణిలాగా కూర్చుందండి. ఎందుకంటే మీరు అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ కానీ, మీ బిజినెస్ కానీ, మీ ఎవరైనా, మీ ఎనిమిస్ కానీ, ఎవరైనా కానీ, మీరు అంటే ఎందుకు ఇలా కూర్చోవలసి వచ్చిందంటే వీరు చూసే వాళ్ళకు అర్థమవుతుందండి. చూసే వాళ్ళకు మాత్రము ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది చూసే వాళ్ళు మీరు అయితే, మీరు ఎదుటి వారి గురించి ఆలోచిస్తే ఈ పర్సనల్ రీడింగ్ వాళ్ళకు, ఈ రీడింగ్ అనేది వాళ్ళకు వర్తిస్తుందండి. ఓకేనా అండి. అయితే వాళ్ళు మీకోసం ఎలా కూర్చున్నారంటే చాలా పట్టుదలతోటి, ఎందుకంటే ఎట్లయినా సరే సాధించుకుంటాను ఏదైనా సరే అంటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ఏమున్నాయంటే మీతో చాలా బాగా మాట్లాడుతున్నారండి, ప్రేమగా మాట్లాడుతున్నారు, మీరు ఏదైనా చేస్తున్నారు, అభిమానంగా ఉంటున్నారు, మీరే సర్వస్వం, మీరే ప్రాణమని ఉంటున్నారు. మీతో మాట్లాడుతూనే మరొకరితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారండి. నిజంగా వీళ్ళను ఎలా అంటే వీళ్ళకి ఆస్కర్ అవార్డు ఇవ్వాలండి, మామూలుగా కాదు. వీళ్ళు నటించడంలో మామూలుగా కాదు, ఒక రేంజ్లో నటిస్తున్నారండి. నిజంగానే మీరే సర్వస్వం అనుకుని మీరే నమ్మి అతను కావచ్చు, ఆమె కావచ్చు, లేదంటే బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీలో ఎవరైనా నమ్ముతున్నారండి. కానీ వీళ్ళు మాత్రం ఇంకా వేరే పర్సన్తో వేరే అంటే రిలేషన్లో ఉన్నారు, వేరే రిలేషన్లో ఖచ్చితంగా ఉన్నారు. ఓకేనా అండి. ఏమంటారు ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ అండి. 8 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ అంటే ఈయన మనీ మైండెడ్ అండి, మనీ కోసం ఏదైనా చేస్తారు. ఇంకొకటి ఏదైనా చేస్తారు అంటే అది తర్వాత టాపిక్. ఇంకొకటి ఈ రిలేషన్షిప్లలో ఇతను ఎవరికి కూడా డబ్బు ఖర్చు పెట్టే రకం కాదు. అర్థమవుతుందండి. ఒక పని చేస్తున్నాడు అంటే ఆ పని తను చేసేది ₹1 వంతు అయితే రూపాయి మాత్రమే ఖర్చు పెట్టగలుగుతాడు, అంతే. అంతకు మించి ఇంకా ఒక 1 పైసా కూడా ఎక్కువ ఖర్చు పెట్టడు కూడా. ఆయన ఎంతవరకు ఆమెను మాటలతో, చేతలతో, మానసికంగా, అన్ని రకాలుగా శారీరకంగా ఏ రకంగా అయినా కానీ ఎలా యూజ్ చేసుకుంటున్నాడో, బిజినెస్ అయితేనేమో బిజినెస్ పరంగా, ఫ్యామిలీ అయితేనేమో ఫ్యామిలీ మెంబర్సు, ఇంటి పనికని, వంట పనికని, లేడీస్ కూడా ఈ మధ్య బాయ్స్తో ఇంట్లో పనులు చేయించుకుంటున్నారండి. ఇది వాస్తవం అనేది. అంటే నేను లేడీస్ని అంటున్నానని మాత్రం అనుకోవద్దు, మగవాళ్ళు కూడా లేడీస్కి హెల్ప్ చేస్తున్నారండి. చాలామంది మగవాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. నిజానికి చెప్పాలంటే లేడీస్ అందరు నన్ను తిట్టుకొని నన్ను కామెంట్స్ పెట్టినా నాకు పర్వాలేదండి. వాస్తవానికి లేడీస్ ఈ మధ్య మగవాళ్ళకే ఎక్కువ పనులు చెప్తున్నారు, మగవాళ్ళే ఎక్కువ లేడీస్కి పనులు చేసి పెడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకు ఈ మధ్య లేడీస్ అంటే ఏంటంటే పెళ్ళిళ్ళకైనా దేనికైనా దొరకట్లేదు కదండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కదా లేడీస్ని. అందుకే ఈ మగవాళ్ళు లేడీస్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నారు. లేడీస్ కూడా వాళ్ళ వాళ్ళ వీక్నెస్ పాయింట్ ఏంది అని తెలుసుకుంటున్నారు. వాళ్ళ వీక్నెస్ పాయింట్ తీసుకొని వాళ్ళ ఎనిమిస్ అంటే ఎవరు తెలుసుకొని వాళ్ళ మనసు అంటే ఏంది పూర్తిగా తెలుసుకొని వాళ్ళ మనసు మీద దెబ్బతీస్తున్నారండి. అయితే ఆమె కావచ్చు, అయితే వాళ్ళు కావచ్చు. ఓకేనా అండి. ఇంకోటి చూద్దామండి. ఇగో చూడండి, ఇక్కడ గుర్రం మీద మరీ పరిగెత్తున్నారండి. డెత్ కార్డ్ డెత్ కార్డ్ వచ్చిందండి. డెత్ కార్డ్ అంటే ఓకే అంటే ఈ 2 కార్డులకి నేను చెప్పింది నిజమే, మీకు ఇంత జరిగిన అంటే ఇవన్నీ నిజాలే. డెత్ కార్డు అంటే ఒకవేళ ఇవన్నీ జరిగి గొడవలు అయ్యి కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉంటారు, దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అలిగి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది భర్తలు విసిగిపోయి ఏదో బిజినెస్ ఏదో అటు ఇటు ఊర్ల పుంట తిరిగే మగవాళ్ళు ఉంటారు, ఆడవారు ఉంటారు. ఇక బిజినెస్ విషయంలో కానీ ఇంట్లో కానీ ప్రతి ఒక్క విషయంలో అంటే డెత్ కార్డ్ వచ్చిందంటే వాళ్ళకు మంచి రోజులు వస్తాయని అర్థం అండి. ఓకేనా అండి. ఇంకో కార్డు చూస్తారండి. ఓకే,
మాకు న్యాయం కావాలి, డెత్ కార్డ్ వచ్చింది, డెత్ కార్డ్ వస్తే ఓకే అంటే సక్సెస్, ఓకే మాకు న్యాయం కావాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. న్యాయం కావాలి ఇద్దరు అంటే అంటే ఇద్దరు మధ్యలో వ్యక్తులు ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారండి. చెప్పాను కదండి ఫస్ట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని. నిజంగానే థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా అత్తమామలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఏమంటారు వాళ్ళ ఇంట్లో ఉండే చుట్టుపక్కల ఏరియాలో ఉండే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, ఉన్నారండి థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారు. మీ మధ్యలో మీ కుటుంబస్తులే కావచ్చు, తన తరపున మీ తరపున ఎవరైనా కావచ్చండి. మీరు నమ్మిన వాళ్ళే మీకు థర్డ్ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారండి. ఇది నేను నిజంగా చెప్తున్నాను. అందుకని చెప్పేసి ఆ థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి మా పరిస్థితి ఏంది, మాకు న్యాయం కావాలి, మేము కలుస్తాం ఓకే అని డెత్ కార్డ్ వచ్చింది, మేము కలిసే ఉంటామని, రీయూనియన్ ఉంటుందని. కానీ ఇదేంటి మళ్ళీ అంటే ఎందుకు అడుగుతున్నారంటే మళ్ళీ ఏంది మాటి మాటికి గొడవలు, ఇదంతా ఏంది అసలు, ఈ ఏమంటారు వేరే రిలేషన్స్ అయిపోయింది, ఇవన్నీ ఉండకూడదు, మాకు న్యాయం జరగాలి. ఒకటే అంటే మాకు న్యాయం అంటే ఏ రకంగా అంటే మేమిద్దరం ఒకటే బాటలు నడవాలి, ఒకటే మాట మీద ఉండాలి. వాళ్ళు ఎవరైతే మమ్మల్ని చూసుకుంటూ నవ్వుకుంటున్నారో వాళ్ళకు నవ్వకుండా వాళ్ళ మొహం మీద కొట్టినట్టు మేము బ్రతకాలి అని అనుకుంటున్నారండి. అంతే, ఓకేనా అండి. ఇంకోటి అంటే అలా అనుకుంటున్నారు, ఓకే అలా అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకా చీకట్లో ఇంకా నేను చెప్పానండి రిలేషన్షిప్ ఉంది అని, అలా అనుకుంటున్నారు. అనుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, నిజమేనా అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇంకా లవర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, అందరికీ వస్తుంది. నేను పదే చెప్పాను, మీరు అర్థం చేసుకోవాలి. అయితే వెతుకుతున్నారండి, చీకట్లో వెతుకుతున్నారు. అంటే ఎందుకు అని అంటే ఈ వెతకడం దేనికి అంటే వీళ్ళు ఇంతగా అంటే మారింది నిజమేనా, నిజంగా వీళ్ళు రాంగ్ రూట్ వెళ్ళకుండా నాతో ఏమంటారు కరెక్ట్గా ఉంటారా అనే ఒక రహస్యమైన జీవితాలు గడిపిన వీరు మళ్ళీ నిజానికి జెన్యున్గా నాతో ఉండగలుగుతారా, ఆ రహస్యమైన జీవితాలు ఏమిటి అది చెప్పుకుందాం మనం. మళ్ళీ ఆ రహస్యమైన జీవితాల కోసం నేను కార్డు తీస్తానండి మళ్ళీ, ఓకేనా. సరే, ఇది నిజమేనా అని ఒక చీకట్లో తను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది నిజమేనా అంటే ఒంటరిగా ఆలోచిస్తే తనకు ఏదైనా అర్థమవుతుందేమో, సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందేమో అని తను గాడ్ని వేడుకుంటూ న్యాయం కావాలని వెళ్తున్నాడండి, ఓకేనా అండి. ఇంకొక కార్డు తీస్తున్నాండి. అయితే వెళ్తున్నాడు చీకట్లో అని చెప్పానగా ఇక కట్టి పడేశాడండి. చూడండి, కట్టి పడేశాడు. అంటే ఎందుకు అనంటే నువ్వు నిజంగానే రహస్యాలు ఏమైనా నిజంగానే నాకు తెలియకుండా ఏదైనా కనిపించకు, నాకు తెలియకుండానే ఏమైనా రహస్యాలు మెయింటెనెన్స్ చేస్తున్నారా అనే ఒక అనుమానం, ఒక ఆలోచన వీళ్ళను పట్టి పీడిస్తుందండి. అది ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, ఇంకా ఫ్యామిలీలలో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఖచ్చితంగా డెఫినెట్గా పక్కా ఆలోచిస్తున్నారండి. అసలు ఆ రహస్యం వెనుక, ఆలోచనల వెనుక ఏముంది, అసలు ఏం జరుగుతుంది. ఓకే, నేను మళ్ళీ కార్డ్స్ చూస్తానండి, చూసి చెప్తాను, ఓకేనండి. మళ్ళీ తీస్తున్నాను. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నేను ఇప్పుడే చెప్పాను, మళ్ళీ ఒకసారి కార్డ్స్ అయితే చూసి మళ్ళీ చెప్తానండి. ఓకే, అప్పుడే షఫల్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కూడా నేను షఫల్ చేస్తాను, చూసుకోండి. మీకంటే మళ్ళీ షఫల్ చేయాలి కదా, మళ్ళీ మీరు అనుకుంటారు ఏంటి షఫల్ చేయకుండా తీసింది, ఫస్టే కార్డ్స్ తీసి పెట్టుకుందా, అలా ఎలా చెప్తున్నారు అని కూడా ఒక డౌట్స్ మీకు ఉండకూడదు కదండి. అందుకని నేను మళ్ళీ కార్డ్స్ షఫల్ చేస్తున్నానండి, చూసుకోండి, ఓకేనా. కార్డ్స్ షఫల్ చేశాను, ఓకే. మళ్ళీ కార్డ్స్ తీస్తున్నానండి, చూసుకోండి, ఓకే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకేనా, 3 కార్డ్స్ తీసానండి, ఓకేనా. చూద్దాం. చూడండి, నేను చెప్పిందే రైట్. ఎందుకంటే రహస్యంగా ఆలోచనలు, థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ రహస్యమైన ఆలోచనలు అని నేను చెప్పానండి. ఇది వాస్తవం. అంటే వీళ్ళ దగ్గర వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదండి, మీరు నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు నిజంగానే 2 రకాలుగా ఆలోచనలు ఉన్న వ్యక్తి, చాలా టాక్సిక్ పర్సన్.
ఈ తెలివితేటలు ఉన్న వ్యక్తి అంటే ఇలాంటి వాళ్ళని నమ్మడం చాలా కష్టం. మంచిగా ఒక రాజులాగా ఒక రాణిలాగా కూర్చొని 2 గుణాలు కలగలిగిన ఒక ఏకైక వ్యక్తి అండి. ఇలాంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారండి. ఓకేనా అండి? ఇంకొకటి చూద్దామండి. సరే, ఈ 2 రకాల గల వ్యక్తి గుణాలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా నన్ను నమ్మండి. నన్ను ఎందుకు నమ్మట్లేదు? నేనేమీ రహస్యాలు ఏమి దాచట్లేదు. నా దగ్గర అట్లాంటి ఆలోచనలు ఏమి మీరు పెట్టుకోకండి. మీరు నమ్మండి అని అతను కానీ ఆమె కానీ ఎవరైనా కానీ ఫ్రెండ్స్ కానీ అంటున్నారు. ద ప్రపోజల్ కార్డ్ ఇస్తున్నారు. అంటే ఇందులో చేప పిల్లలు అంటే ఒక చేప పిల్ల ఉంది. అంటే చేప పిల్లకి ఈత నేర్పించే పనులా అండి? నాకు అర్థం కాదు. ప్రపోజల్ ఇస్తున్నారు. కప్ తీసుకొని వచ్చారు చూడండి. కప్పు చూసినారా? ఇది యాక్సెప్ట్ చేస్తే అంటే ఇది వాళ్ళు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇంకా మోసపోతారండి. ఇది మాత్రం నిజం. ఇదిగో చూడండి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. ద మెజిషియన్ చేస్తున్నారండి. అంటే ఇన్ని జరిగినా ఇంత ప్రపోజ్ చేసినా ఇంకా ఏంటి తను నన్ను నమ్మట్లేదు, ఇంకా రహస్యాలు ఆలోచనలు అనుమానాలు అంటూ ఎన్నో పెట్టుకుంటున్నారు అని ఆమె కావచ్చు, తను కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు అండి. సో వాస్తవానికి అయితే నిజంగా అయితే వీళ్ళు ఏమంటారు, వీళ్ళు మెజిషియన్ చేస్తున్నారండి. ఓకేనా? అర్థమైపోతుందండి. అంటే మెడిసిన్ అంటే ఒక యోగా లాగా ఆలోచిస్తూ ఇక మెడిసిన్ చేస్తున్నారండి. ఓకేనా? మెజిషియన్. ఓకే, అయిపోయిందండి. ఇంకా మళ్ళీ ఒకటి తీస్తానండి. ఓకే, 1 2 3. ఏమంటారండి, ఇగో ఏమంటారు, ద వాన్స్ వచ్చిందండి. అంటే ఎంతగాని మీరు ఇలా చెప్పినా మెసేజ్ చేసినా కూడా మళ్ళీ వీళ్ళు అంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఒకవేళ కలిసినప్పటికీ కూడా గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎలా అంటే ఎందుకంటే వీళ్ళకు ఇంకా ఏదో టాక్సిక్ పర్సన్ తోటి రిలేషన్ ఉంది. ఒకరితో రిలేషన్ ఇప్పుడు ఒకరితో మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళని డిస్కనెక్ట్ చేసిర్రు అనుకోండి. వాళ్ళంటే సరే అతను కావచ్చు ఆమె కావచ్చు మాట్లాడడం మానేసుకున్నారు, దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న కొద్ది రోజులైనా సరే కానీ అంటే ఈయన ఇంకా వేరే రిలేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాటలు కంటిన్యూ చేస్తున్నారు, అంటే మాట్లాడుతున్నారు. సరే మళ్ళీ వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు అనుకో, మళ్ళీ వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరితో మొన్నటి వరకు ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఎవరితో అయితే రిలేషన్ బ్రేక్ అయ్యిందో ఆ బ్రేక్ అయిన మనిషిని మళ్ళీ ప్రపోజల్ చేస్తూ మళ్ళీ అదే మోసాన్ని మళ్ళీ తిప్పి అదే మోసాన్ని చేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. నీ మీద నాకు లవ్ ఉంది, నేను ప్రేమిస్తున్నాను, నేను లవ్ చేస్తున్నాను అని చాలా ప్రేమగా మాట్లాడుతూ తనని ఇంకా కూడా ఇచ్చేస్తూ ఇంకొకరికి తన లైఫ్లో ఉన్న ఇద్దరికి కాకుండా ఇంకొకరు థర్డ్ పర్సన్ ఇంకొకరికి వైఫ్ కాకుండా లవరు కాకుండా ఇంకా ఇంకొక ఫ్రెండ్ కాకుండా ఇంకొకరికి కూడా చాయిస్ ఇస్తాను అని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరికి రహస్యాలను గడుపుతూ తన ప్రేమను ఒకరికి వాళ్ళిద్దరు మాట్లాడడం మానేశారండి. ఎందుకంటే తన రహస్యాలు తెలిసిపోయాయి. వారు కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరు కానీ రహస్యాలు ఆలోచనలు తెలిసిపోయినాయి కాబట్టి ఇంకేంటి మీ ఇష్టం ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే లేదు, కలవచ్చు కలవకపోవచ్చు, కలిసి ఉందామా విడిపోదామా అది మీ ఇష్టం, యువర్ విష్ అండ్ యువర్ లైక్ అని వదిలిపెట్టేసి ఇంకొకరితో రిలేషన్ మెయింటైన్ చేయడానికి మళ్ళీ లవ్ అనే ప్రపోజల్ తోటి మళ్ళీ కొత్తగా ప్రేమ స్టార్ట్ చేస్తాను ముందుకెళ్తున్నారండి. ఓకేనా? ద స్టార్ కార్డ్ వచ్చిందండి. ద స్టార్ కార్డ్ అంటే అందులో ఈ స్టార్ కార్డ్ అంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. అంటే అందులో కూడా విన్ అవుతారండి. ఎందుకంటే తను చాలా మేధావి అండి. ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఆడవారికైనా వర్తిస్తుంది, మగవారికైనా సరే. ఈ రోజులలో ఆడవారైనా ఉన్నారండి కొందరు, అందరూ లేరు, కొందరు మాత్రమే ఉన్నారు. అందరినీ అనట్లేదండి. గృహిణులు ఉన్నారు, ఫ్యామిలీలో మంచి ఆడవాళ్ళు ఉన్నారు, మంచి భర్తలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు, మంచి ఫ్యామిలీస్ ఉన్నాయి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ బాగున్నారు. కానీ కొందరు మాత్రమే ఇలా ఉన్నారండి. అందరి కోసం చెప్పట్లేదు, కొందరు కోసం అయితే. మీకు రిజనేట్ అయితేనే 30 or 40% రిజనేట్ అయితేనే అది మీది అని అనుకోండి అని నేను చెప్తున్నాను. ఒక స్టార్ కార్డ్ వచ్చింది.
మళ్ళీ అసలు ఈ రిలేషన్ ఎంతవరకు బ్రేక్ అవుతుందా లేదా చూద్దాం. బ్రేక్ అవుతుందా మరి ఈ రిలేషన్లని బ్రేక్ చేసి మరి ఎవరిని ఎంచుకుంటాడు చూస్తాను. నేను ఒక థర్డ్ కార్డ్స్ తీసి చూస్తానండి. ఓకేనా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే, ఈ రిలేషన్లో గొడవలు జరుగుతాయండి, తెలిసిపోతుంది. గొడవలు జరుగుతాయి. ఆ గొడవలలో చాలా గొడవలు జరుగుతాయండి. ఆ గొడవలలో వీళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఒకరికి తెలియకుండా ఒకరికి ఇట్లా చేస్తున్నా, నేను చేసేది మోసం కదా, నేను చేసేది తప్పు, అయినా కానీ అసలు ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి తను బాగా ఆలోచిస్తూ నేను చేసేది తప్పు లేదు, నేను చాలా తప్పు చేశాను, నేను వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కొంచెం బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకొని వాళ్ళకు కొంచెం మళ్ళీ ప్రపోజ్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఏమంటారు ప్రేమ పొంగి పొరలుతుంది అని చెప్పేసి ఇద్దరికి అండి, ఒకరికి కాదు ఇద్దరికి ప్రపోజ్ చేస్తున్నాడు. ఒకరికి కాదు, అంటే ఎవరైనా ఒక్కరు యాక్సెప్ట్ చేసినా చాలు. అర్థమవుతుందా? ఇది చాలా గమ్మత్తుగా ఉంది కదా అండి. ఒక్కరు యాక్సెప్ట్ చేసినా కూడా చాలు. అంటే ఒకరు కాకపోతే మరొకరు, ఎవరో ఒకరైతే ఉంటారు కదా లైఫ్లో. ఒకరిని వదులుకున్నా ఇంకొకరు ఉంటారు, ఒకరిని వదిలేస్తే ఇంకొకరు ఉంటారు. ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అన్నట్టు అనుకుంటున్నారండి ఇది. ఓకేనా? ఇగో అంటే కప్ పట్టుకొని మంచిగా, అంటే ఒక రాణి కానీ ఒక రాజు కానీ అనుకోండి, మంచిగా ప్రపోజల్ కప్ పట్టుకొని ఖచ్చితంగా కూర్చున్నారండి. ఓకేనా? వీళ్ళు విజయం సాధిస్తారు అని అనుకుంటున్నారు. మరి వారు సాధిస్తారా సాధించరా నేను చెప్తానండి. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ చూసి చెప్పేస్తానండి. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తున్నానండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపైర్ అంటే న్యాయం కావాలి, న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం కావాలని కోరుకుంటారు, మీకు న్యాయం జరుగుతుంది. ఓకేనా అండి? న్యాయం కావాలనుకుంటారు, న్యాయం జరుగుతుంది. ఓకే అండి, కార్డ్స్ అని చూశాను, చెప్పాను. మీకేమైనా ఇలా ఇందులో నేనేమైనా తప్పుగా చెప్పినట్టయితే, మీకేమైనా రిజనేట్ కాకపోతే మీది కాదు అని అనుకోండి. నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్స్ కావండి. ఓన్లీ జనరల్ రీడింగ్. నేను మనుషులను చదవలేదండి, అందరినీ నేనేం దేవతను కాదు, దేవుళ్ళం కాదు. ఓకేనా అండి? మేమేం జాతకాలను చూసేటోళ్ళం కాదండి, జస్ట్ ఇది టారో రీడింగ్ అండి. ఓకేనా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఇంకోటి, మీరు లాస్ట్ వరకు చూడండి, నేను మీకు ఒకటి చెప్తాను అని అన్నాను కదండి, చెప్తాను అండి. ఇక్కడ నేను ఇవి ఏమిటంటే వేప వృక్షాలు అంటే ఆకులు అంటారు. ఈరోజు మంగళవారం అండి. నేను అంటే బాగా నేను ఒక ఎల్లమ్మ తల్లిని నమ్ముతానండి. ఓకేనా అండి? శివుని నమ్ముతాను, ఎల్లమ్మ తల్లిని కూడా నమ్ముతాను. ఇందులో మీకు ఎవరైనా కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నానండి, ఎవరైనా నాకు కామెంట్ పెడితే ఇదే వేప వృక్షాలను నాకు ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి ఏదైనా సరే, వాళ్ళకు ఏది జరగాలి, మంచా చెడా, వాళ్ళు ఎవరి కోసమైనా సరే, వాళ్ళ కోసమా, వాళ్ళ ఫ్రెండ్ కోసమా, ఫ్యామిలీ కోసమా, రిలేషన్లో ఎలాంటి రిలేషన్ కోసం కావాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా రహస్యాలు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకైనా రిజనెట్ అయిందా, మీరు చెప్పారు అనుకోండి. ఆ చెప్పిన దాన్ని బట్టి ఇదే వృక్షాలను బట్టి మీకు కనెక్ట్ అవుతుందా లేదా మీకు రేపే ఖచ్చితంగా అర్థమవుతుంది. రేపు చేసే రీడింగ్లో నేను ఇది ఖచ్చితంగా ఇవి ఎందుకు ముందే చూపిస్తున్నానంటే వీటిని బట్టి నేను మీకు ఖచ్చితంగా మీకు నిజంగానే రహస్యాలు ఉన్నాయా లేవా, అది ఏమంటారు, వేరే ఆలోచనలు ఉన్నాయా, అనుమానాలా, అసలు ఎంతవరకు కరెక్టు, మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇది మీరు 100% నమ్మొచ్చు అండి, ఎందుకంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను. 100% ఖచ్చితంగా మీరు నమ్మవచ్చు. ఇస్ ట్రూ అండి, మీరు నమ్మండి. మీరు నమ్ముతారని అనుకుంటున్నాను. మీ నేము, మీ పేరు, మీ సమస్య ఏంటి నాకు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. చూసే ఒక యూఎస్ అంటే మీరు చూసే ఒక యూఎస్ నా వీడియోస్ అయితే ఎవరైతే చూస్తున్నారో మీ సమస్య ఏంటో ఖచ్చితంగా పెడితే నేను ఈ వృక్షంలో చూసి ఖచ్చితంగా చెప్తాను. మీరు అనుకోవచ్చు టారో రీడింగ్ అంటున్నారు, ఇదేంటి వ్యాపార వృక్షంలో చూసి చెప్తా అంటున్నారు ఏంది అని. నేను అమ్మవారిని నమ్ముకున్నానండి. ఆ అమ్మవారు అంటూ నాకు కొంచెం కృప ఉంది. ఆ అమ్మవారు దయ దాక్షిణ్యాలు నాకు అన్నీ ఉన్నాయి. ఆ అమ్మవారు దయతో
ఖచ్చితంగా నేను చెప్పగలను, చెప్తాను. మీకు రిజనౌట్ అవుతుందా లేదా అనేది కూడా మళ్ళీ మీరే కామెంట్లో కరెక్ట్ అయిందా లేదా అనేది కూడా మీరు చెప్తారు. ఓకే అండి. వెల్కమ్ టు ఏమంటారు శివగంగా టారో అండి. ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నీ మీకు అందరికీ తెలిసినవే. ఓకే. నా పేరు స్నేహ పటేల్ అండి. మీకు నచ్చితే, నేను చెప్పిన వీడియోస్ అన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఆల్ అనే బెల్ బటన్ నొక్కండి, ఆల్ ఆప్షన్లో ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్స్, లైక్స్ మీరు వేరే వాళ్ళకి షేర్ చేసి మా వీడియోస్ని చూస్తూ యూఎస్ అందరికీ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ అండి. నేను అమ్మవారిని కోరుకుంటున్నాను, ఆ శివయ్యని కోరుకుంటున్నాను, అందరు కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. ఓకేనా అండి? ఓకే, బాయ్. మళ్ళీ రేపు కంటెంట్లో కలుసుకుందాం.